నరసింహారావు గారు. అది మనం జ్ఞాపకం పెట్టి. ఎస్ సార్. అయితే ఇప్పుడు మనం ఒకసారి మన ఎస్కే బాజీ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ఏ బాజీ గారు, ఈరోజు చెప్పండి, భారతరత్న అయినటువంటి అణుశక్తిను ప్రపంచవ్యాప్తంగానే భారతదేశాన్ని కీర్తి తీసుకొచ్చి అమెరికా సమానంగా నిలబెట్టిన అణుశక్తి ఘనుడు, అమెరికాతోని న్యూక్లియర్ డీల్ చేసినటువంటి అగ్రిమెంట్ చేపించిన ఆ మెడలు వంచి, అమెరికాకు ఒక సమయంలో మెడలు వంచి అగ్రిమెంట్ చేసుకున్న ఘనత కూడా భారతరత్న మన మన్మోహన్ సింగ్ గారికి ఉన్నది, డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆ సమయంలోనే ఈరోజు అతనికి నివాళులు అర్పించడానికి కూడా కాంగ్రెస్ నాయకులకు సమయం లేకుండా పోయిందా, లేకుంటే దానికి ఎలా మీరు విశ్లేషిస్తారండి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎందువల్ల మరి గాంధీ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేయడానికి ఆలస్యమైందనే దాని మీద నాకు కరెక్ట్ గా క్లారిటీ లేదు. నేను విజయవాడలో ఉంటాను. ఓకే. సో మరి అది ఒకవేళ అది ఏదన్నా నిర్లక్ష్యంగానో లేకపోతే ఇంకొక వేరే కారణాలు అయినా కానీ అది చాలా తప్పు. దానికి నేను చాలా చింతిస్తా ఉన్నాను. అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన్మోహన్ సింగ్ గారి అభిమానులకు కానివ్వండి, ఆయనకి కూడా క్షమాపణ కోరుతూ ఏంటంటే ఆయన పట్ల అమర్యాదో అగౌరవపరచడమో కాదు, మరి ఏదో కారణాలు ఉండుంటే తప్పించి కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుడి వరకు కూడా మన్మోహన్ సింగ్ గారు అంటే ఎంతో భక్తిభావం, గౌరవము. ఆయన ఒక పెద్ద మనిషి, కాంగ్రెస్ యొక్క అత్యంత విలువైన ఆణిముత్యం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆణిముత్యంగా ఆయన ఒక డైమండ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు, అట్లాగే సోనియా గాంధీ గారి యొక్క విదేశీతత్వాన్ని ప్రశ్నించి ఆవిడని ప్రధాని కాకూడదని మరి బీజేపీ శ్రేణులు అడిగినప్పుడు ఒక ఆణిముత్యం లాగా మన దేశానికి, ఈ ప్రపంచానికి కూడా భారతదేశం తరఫున ప్రధానమంత్రిగా ఆయన ఎన్నుకోవడం అనేది ఒక దేశం యొక్క అదృష్టంగా నేను చూస్తాను. అట్లాగే ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధినాయకత్వానికి లాయల్టీగా ఉంటూనే మరి పరిపాలనలో కూడా తనదైన మార్పు చూపించాడు. ఎందుకంటే ఆయన ఒక సాధారణమైన కుటుంబంలో నుంచి వచ్చి ఉన్నత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మరి చదువుకొని ఎంతో అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఆర్థిక విషయాల్లో గడించి మరి గవర్నమెంట్ లో కూడా ఆయన ఆర్థిక సలహాదారులుగా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఆర్థిక శాఖ మంత్రిగా పివి నరసింహారావు గారి హయాంలో పనిచేస్తూ మరి దేశానికి ఎంతో సేవ అందించారు. ఆర్థిక సంస్కరణల్ని చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో ఈవేళ మన దేశం ఆర్థికంగా పరుగులు తీస్తుంది అంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు వేసిన బాటే అని చెప్పేసి మేము ఖచ్చితంగా గర్వంగా చెప్తాను. కాబట్టి ఏంటంటే ఆయన ఈ దేశానికి చేసిన సేవని మనం మర్చిపోలేము. మొత్తం భవిష్యత్తులో మరి 50 తరాలు, వచ్చే 10 తరాలు కూడా మన మన్మోహన్ సింగ్ గారిని జ్ఞాపకం పెట్టుకునే రీతిలో ఆయన చరిత్రలో మిగిలిపోతారని చెప్పేసి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అంతేకాదండి, ఆయనని గేలి చేశారు, ఎగతాళి చేశారు. ఒక ఆయన మృదు స్వభావి, ఆయన మితభాషి, మృదు స్వభావి, ఆ లాయల్ ఫీల్, దాన్ని హేళన చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వానికి అడుగులెత్తుతారని చెప్పేసి ఆయన స్టాంప్ అని, రబ్బర్ స్టాంప్ అని రకరకాలుగా అవహేళన చేసిన ఆయన ఏమన్నాడు తెలుసా అండి? నేను సిగ్గుపడను, నేను పార్టీకి లాయల్టీగా ఉండడానికి సిగ్గుపడను అని చెప్పేసి గర్వంగా చెప్పిన మనిషి. అలాగే ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కుల యొక్క మీద తీవ్రమైన వ్యతిరేక భావజాలం వెళ్తున్నప్పుడు కూడా సిక్కు జాతికే కాకుండా యావత్ భారతదేశానికి కూడా క్షమాపణలు చెప్పాడు. అంత ఔదార్యం కలిగిన మనిషి, గ్రౌండ్ టు ఎర్త్ గా జీవించిన మనిషి. అలాంటి ఆణిముత్యం, అలాంటి మన్మోహన్ సింగ్ లాంటి ఒక మణిహారం మన దేశానికి. అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టరు. సో ఆయన మరణం పట్ల చింతిస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున నేను నా సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నా. రైట్. ఇదే సమయంలో టీడీపీ నాయకులైనటువంటి ఇప్పుడు మనం విజయ్